హాయ్ దిస్ ఈజ్ లక్ష్మీనారాయణ. ఇంతకు ముందే 'జననాయకుడు' అన్న సినిమా చూసి వచ్చిన. విజయ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ హీరోగా నటించినటువంటి 'జననాయకుడు' సినిమా ఇవాళ రిలీజ్ అయింది. తెలుగులో 'జననాయకుడు', తమిళంలో 'జననాయగన్'. నిజానికి ఈ సినిమా తమిళనాడు ఎన్నికలకు ముందు రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా లేట్‌గా రిలీజ్ అయింది. బహుశా ఈ సినిమా చూడ్డానికి ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇవాళ, సినిమా చూడ్డానికి పోయినటువంటి ఫ్యాన్స్ గానీ, ప్రేక్షకులు గానీ, ఎన్నికలకు ముందు వచ్చే చివరి సినిమా విజయ్ చివరి సినిమా కాబట్టి, దీంట్లో ఏదో పాలిటిక్స్ ఉంటవి, లేకపోతే తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలుంటవి, లేకపోతే తమిళనాడులో కనిపించే క్యారెక్టర్స్ ఉంటవి అనుకోని గనక సినిమా చూడ్డానికెళ్తే, మీకు అట్లాంటివి ఏమి ఉండవు. నిరాశ చెందినట్టే అవుతది. ఇది ప్యూర్ పక్కా కమర్షియల్ యాంగిల్‌లో తీసినటువంటి ఒక మాస్ సినిమా. ఏదైతే విజయ్‌కు మాస్‌లో తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉందో, ఆ ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని, విజయ్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీసిన పక్కా మాస్ కమర్షియల్ సినిమా 'జననాయకుడు'. 'జననాయకుడు' సినిమా ఏంటిదసలు? ఏం తీసిండాయన? అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఇవాళ అంతర్గతంగా పాలిటిక్స్‌ను చర్చిస్తూనే ఒక కమర్షియల్ సినిమా జనాల దగ్గరికి తీసుకొచ్చిండు. రిలీజ్ అయినటువంటి సినిమాలో మనము ఇంతకు ముందే 'భగవంత్ కేసరి' అని ఒక సినిమా చూసినాం. బాలకృష్ణ, శ్రీలీల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి 'భగవంత్ కేసరి' సినిమా యాజ్ ఇట్ ఈజ్‌గా తీసినట్టు అనిపిస్తుంది తెలుగు ప్రేక్షకులకు. కానీ ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అంతర్గతంగా రాజకీయ వ్యవహారాలు చెప్తూనే కమర్షియల్‌గా తీసినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా అక్కడ విజయ్ ఫ్యాన్స్‌కు పండుగనని మనం చెప్పుకోవచ్చు. అనిరుద్ ఇచ్చినటువంటి పాటలు కావచ్చు, విజయ్ యాక్షన్ కావచ్చు, మమితా బైజు చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్ కావచ్చు, క్లైమాక్స్‌లో వచ్చే విజయ్ మమితా బైజు చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాలను రంజింపజేస్తాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా ప్రేక్షకులకు చూసినంత సేపు 'భగవంత్ కేసరి' మాత్రమే గుర్తొస్తాడు. కానీ తమిళ్ ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా సినిమా ఉంటుంది. నిజానికి ఇది ఎలక్షన్‌లకు ముందు వచ్చినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. అందుకే కావచ్చు విజయ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అయ్యే ముందే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అని టైటిల్ పడుతుంది. సో, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి మొదటి సినిమా. ఎన్నికలకు ముందు చేసిన విజయ్ చివరి సినిమా ఇది. నిజానికి సినిమాలో ఏముంది అనుకుంటే ఒక్కసారి మనము ప్రజాస్వామ్యాన్ని ఇవాళ రాజకీయ నాయకులు ఏ విధంగా ఖూనీ చేస్తున్నారు, ఆ ప్రజాస్వామ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేదే అంతర్గతంగా ఉన్నటువంటి సినిమాలో కథాంశం. దీన్ని రకరకాలుగా మలుపు తిప్పుతూ ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలను కూడా ఇందులో చూపించడం జరిగింది. ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు భారతదేశం మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశాన్ని కైవసం చేసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుంది అనేది కూడా ఒక కీలక అంశంగా ఇందులో చూపించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అంటే భారతదేశాన్ని అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా ఎందుకు పిలుస్తారు అనేది కూడా దీనికి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తమిళనాడులో జరుగుతున్నటువంటి మద్యపాన నిషేధ ఉద్యమాన్ని కూడా ఈ సినిమాలో చెప్పడం జరిగింది. గర్ల్ ఎంపవర్మెంట్, గుడ్ టచ్, గుడ్ బ్యాడ్ అనే దాని మీద కూడా చాలా స్పష్టంగా ఆయన ఒక ఎపిసోడ్ తీయడం జరిగింది ఆ సినిమాలో. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే క్రిమినల్స్‌కి, మోసగాళ్లకు, డకాయిట్లకు, మర్డర్ చేసిన వాళ్లకు, ఇట్లాంటి వాళ్ళందరికీ జనాలు ఓట్లేస్తున్నారు. ఇక్కడ తప్పు జనాలదా లేకపోతే నాయకులదా అనే కూడా ఒక చర్చ ఈ సినిమా ద్వారా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ప్రకాష్ రాజ్ ఇందులో ఒక పొలిటీషియన్గా నటించాడు. రోజా రంగస్వామి అనే పేరుతో ఆయన నటించడం జరిగింది. దళపతి పేరు దళపతి వెట్రికొండన్. ఇది విజయ్‌కు సీఐగా పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ విజయ్ క్యారెక్టర్ పేరు ఇది. బాబీ డియోల్ ఏమో జాన్ హిమ్లర్ అనే పేరుతో ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేశారు. నిజానికి బాబీ డియోల్ ముందు విజయ్‌తో పాటే పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ తర్వాత ఏ విధంగా ఒక డాన్‌గా మారాడనేది ఆయనకు ఒక చిన్న కథ ఉంటుంది. ఆ కథ కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. నిజానికి క్లైమాక్స్‌లో చాలా గొప్ప క్లైమాక్స్ అనే చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేసినప్పుడు రాబోయే రోజుల్లో రోబోలతో యుద్ధం జరిగే అవకాశం ఉంది. మనుషుల మధ్య యుద్ధం తగ్గిపోయి టెక్నాలజీని ఉపయోగించుకొని, డ్రోన్స్‌ను ఉపయోగించుకొని, రోబోట్స్‌ను ఉపయోగించుకొని యుద్ధం జరిగే తరుణంలో
ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ దేశ ప్రజలను ఎలా కాపాడుకోవాలి, ఈ దేశ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ దేశ ప్రజలను ఏ విధంగా సురక్షితంగా పరిపాలించాలి అనే దాని మీదే ఈ క్లైమాక్స్ ఉంటుంది. ముఖ్యంగా ఒక్క విషయంలో ఇక్కడ చెప్పాల్సిన ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అంతర్గతంగా టార్గెట్ చేసి సినిమా తీసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కులమతాల చిచ్చులు, దేవాలయాలు కూలగొట్టడం కావచ్చు, దేవాలయాల్లో విభేదాలు కావచ్చు, క్రిస్టియన్స్, ముస్లిము, హిందూ అనే విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఖచ్చితంగా తమిళనాడు ప్రేక్షకులకు ఇది ఒక పండుగ లాంటి సినిమా. విజయ్ ఫ్యాన్స్కు మాత్రం ఇది ఖచ్చితమైన ఒక పండుగ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. జననాయకన్ అన్న సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.